వెల్కమ్ టు ఏపీ పవర్ న్యూస్. దాసకాయరపల్లి కోఆపరేటివ్ సొసైటీలో తెలుగుదేశం పార్టీ నాయకులు మాని రామ ఆధ్వర్యంలో కూటమి నాయకుల చిత్రపటాలకు పాలాభిషేకం. కోరుకొండ మండలం దాసకాయరపల్లి గ్రామంలో కోఆపరేటివ్ సొసైటీ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య అతిథులు టీడీపీ సీనియర్ నాయకులు మాని రాము, సొసైటీ చైర్మన్ గంగాధర్, చైర్పర్సన్ కర్రీరాజు, చైర్పర్సన్ గల్ల శ్రీను, సొసైటీ సీఈఓ కొయ్యడాల శివ పల్రాజు. రైతులతో ఈరోజు జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. రైతులకు కూటమి ప్రభుత్వ యూరియా కొరత లేకుండా మరియు అన్నదాత సుఖీభవ లబ్ధిదారు రైతాంగానికి అండగా ఉంటూ రైతులకు పెద్దపీట వేస్తున్న శుభ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి, కూటమి నాయకుల చిత్రపటాలకి పాలాభిషేకం చేసిన కూటమి నాయకులు, రైతులు. ప్రెసిడెంట్ గారు కొత్తగా తీసుకొచ్చారండి. మొన్న అలాట్మెంట్ కాపీ తీసుకొచ్చారండి. ప్రెసిడెంట్ గారు మేము అలాట్మెంట్ తీసుకొచ్చాం సార్. ఎకరానికి 8 లక్షల రూపాయలు ఇస్తున్నాం. అది మ్యాక్సిమం ఒక రైతుకి వచ్చేసరికి 15 లక్షలు, మ్యాక్సిమం 15 లక్షలు సార్. ఒక్కో రైతుకి అంటే ఎకరానికి 8 లక్షలు లెక్కనే మ్యాక్సిమం 15 లక్షలు సార్ ఇవ్వాల్సింది. అలా ఎవరైనా కావాలనుకుంటే కనుక మీరు అప్లై చేసుకోవచ్చండి. మీరు అప్లై చేసిన నెల రోజులకి మీకు అకౌంట్కి వేస్తాం సార్. ఈరోజు దోసకల్పల్లి సొసైటీ దగ్గర మా కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక దోసకల్పల్లిలో ఫస్ట్ టైంగా మేము పిండి వ్యాపారం మొదలుపెట్టాం. దానికి సహకరించిన కూటమి ప్రభుత్వం మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదే రకంగా బత్తుల బలరామకృష్ణ గారు, చౌదరి గారు అంతా మాకు సహకరించి మాకు ఇన్ టైంలో యూరియా ఇప్పించి వాళ్ళు మా సొసైటీకి, మా రైతులకి అందరికీ మంచి పేరు తీసుకొచ్చి మా ఊరికి కూడా మంచి పేరు తీసుకొచ్చారు. అదే రకంగా మేము అడిగిన వెంటనే 3 టైమ్స్ 10 టైం, ఫస్ట్ టైం 20 టన్నులు, సెకండ్ టైం 10 టన్నులు, తర్వాత 10 టన్నుల కింద ఇచ్చారు. మళ్ళీ అడిగితే ఇస్తామని చెప్పి అంటున్నారు. అది అలా ఇచ్చినందుకు ఏఓ గారుకి ఎమ్మెల్యే గారు చెప్పి 10 సార్లు చెప్పి మాకు ఇప్పిస్తున్నారు. ఇంకా బత్తుల బలరామకృష్ణ చౌదరి గారు ఇంకా చెప్పి మా ఊరికి ఇంకా యూరియా ఇప్పించవలసిందిగా కోరుతూ మాకు ఇక్కడ వచ్చిన రైతులందరికీ యూరియా ఇస్తున్నారు. ఇచ్చిన దాని గురించి ఈరోజు పాలాభిషేకం చేస్తాం. మా ఊరు తరఫున, మా రైతుల తరఫున, మా సొసైటీ తరఫున అంతా కలిపి ఈ కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తున్నాం.